మానవ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా క్రిస్టియానిటీలో ఉన్నాను అనుకుంటూ మూసుకు వేసుకున్నటువంటి భ్రమలో ఉన్నాం. చూడండి, ఆదివారము దేవుని మందిరానికి వస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తానని చెప్తారు. కానీ ఎప్పుడైతే ఈ మందిరం యొక్క ఆవరణలోకి నువ్వు అడుగు మనం అడుగు వెంటనే మనలో ఉన్నటువంటి కోపము, మనలో ఉన్నటువంటి ద్వేషము, అసూయ, సోమర్తనము, జారత్వము, మార్కు సువార్త 7:19 వచ్చినట్టే ఇవన్నీ ఒక సంబంధమైనటువంటివన్నీ కూడా వ్యభిచారము, కామవికారము, మత్సర్యము, దేవదోషము, అహంభావము, వివేకము, ఇవన్నీ ఏం చేస్తామంటే ఈ కోపము, ద్వేషము, అసూయ, వ్యభిచారము, ఈ వస్త్రములైనటువంటి మన యొక్క దేహంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఈ వస్త్రములను తీసివేసి ఆ గేట్ ముందు మనం పెడతామన్నమాట. పెట్టి ప్రభు యొక్క సన్నిధికి మనం లోపలికి వస్తాం. ప్రభు మనం ప్రార్థన చేస్తాం. ప్రభు నాలో ఉన్నటువంటి సమస్యలను తీర్చండి, నా బాధలను తీర్చండి, నా కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు తీర్చండి అని ప్రభు యొక్క సన్నిధిలో మనం మోకరిస్తూ ఉంటాం. భార్య భర్తలకు సమాధానం ఉండదు, తల్లి కొడుకులకు సమాధానం ఉండదు, కుటుంబస్తులకు సమాధానం ఉండదు. కానీ మన ప్రభు సన్నిధికి ఎలా వస్తామంటే ముసుగు వేసుకుని వస్తాం. ఆ ముసుగుని ఈ కోపము, ద్వేషము, సమాధానము, దీనత్వము, ఇవన్నీ మన జీవితంలో లేకుండా ఇవన్నీ ఏం చేస్తామంటే ఆ గేడు దగ్గర ఆ పై వస్త్రం తీసి గేడు దగ్గర తగిలిస్తాం. ఏంటి ఏం తగిలిస్తాం? కోపము, ద్వేషము, అసూయ, సోమర్తనము, జారత్వము, లైంగికము, కామవికారము, మత్సర్యము, దేవదూషణము, అహంభావము, వివేకము, ఇవన్నీ కూడా ఏం చేస్తామంటే ఆ బయట తగిలించేసి వస్తున్నాం. లోపలికి వచ్చి ప్రభువా ఆమె కార్యం చేసావు, అతను కార్యం చేసావు, అతను ఇల్లు కట్టుకున్నాడు, ఇతను ఇల్లు కట్టుకున్నాడు, నేనేం తప్పు చేశాను, నాకు ఇంకే కార్యం జరగట్లేదు. మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుణ్ణి తక్కువ అంచనా వేయడమే. ఎందుకు మన మానవ జీవితంలో తక్కువ అంచనా వేస్తున్నామని మానవులు ఎలా తెలుస్తారంటే నువ్వు చేసే ప్రవర్తన బట్టే, నువ్వు మాట్లాడే తీరుని బట్టే, నువ్వు నడుస్తున్నటువంటి నడవడికను బట్టే నువ్వు ఎలా ఉన్నావు అన్నదే ప్రజలకు తెలుస్తుంది. మానవ జీవితంలో దేవుని తక్కువ అంచనా వేస్తున్నామని మనకి ఎలా తెలుస్తుంది అంటే నువ్వు ప్రభువుని తక్కువగా చూపిస్తున్నావని ఎలా తెలుస్తుంది అంటే నీ ప్రవర్తన బట్టే. నీ ప్రవర్తన బాగుంటే, నువ్వు ఉన్నతంగా దేవుని చూపించినట్లయితే మన ప్రవర్తన బాగుంటుంది. చూడండి, ఉన్నతంగా మన ప్రభువుని చూపించినట్లయితే మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంటుంది. అందుకే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే మీరు బహుగా ప్రార్థన చేసినట్లా నేను వినను. ఏమన్నారు? మీరు బహుగా ప్రార్థన చేసినట్లా నేను వినను. మీ చేతులు రక్తము చేత అవి కడుక్కోండి, అవి శుద్ధి చేసుకోండి. మీ మురుకు హృదయాలను, మన మురుకు మనసులను శుభ్రం చేసుకుని దేవునికి సన్నిధిగా మన దేవుడు మాట్లాడుతున్నాం. సంవత్సరం అంతా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నెలకి ఎన్ని వారాలు? అలాగే సంవత్సరానికి 12 నెలలు, అలాగే 4 12 44 ఇన్ని వారములు నీకు ఎంత శక్తివంతంగా వాక్యం వినబడినప్పుడు కూడా మరలా ఏం చేస్తాం? దేవుని సన్నిధికి వస్తాం, మరలా అవన్నీ మనం ఇలాగ నీ భక్తి జీవితంలో, ఇలాగ మనం నడుస్తున్నటువంటి మన నడవడికల్లో ఇలాగే ఎల్లప్పుడూ దేవునికి విధేయత లేకుండా, ప్రేమ లేకుండా దేవుని స్తుతించడం వల్ల ఏమైనా దేవునికి ఇష్టమా? దేవునికి ఇష్టమేం కాదు. దేవుడు అంతా ఏమో మాట్లాడుతారండి, మీరు బహుగా ప్రార్థన చేస్తున్నాడు నేను వినను. మీ చేతులు రక్తం చేతి నిండి ఉన్నవి, అవి కడుక్కోండి, అవి శుద్ధి చేసుకోండి, మీ హృదయాన్ని మార్చుకోనండి. నేను మీ కొరకు త్యాగం చేశాను, మీ కొరకు నేను రక్తాన్ని వచ్చాను, కానీ
మీరు సంవత్సరం అంతా నా వాక్యం విన్నప్పటికీ కూడా, సంవత్సరం అంతా కూడా నాతో మీరు సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా మీ ప్రవర్తన మారట్లేదు, మీ జీవితాలు మారట్లేదు, మన జీవితాలు మారట్లేదు. దేవునికి ఈమెరా చక్కనటువంటి విశ్వాసాలు ఉంటాయి. ఈతనరా దేవుని కొరకు ఎలా బ్రతకాలో చూపిస్తాడు, ఎలా జీవించాలో చూపిస్తాడు అని చెప్పుకునేటువంటి స్థితిని మనం సంపాదించుకోవాలంట. చూడండి, మన జీవితంలో ఆ బయట ఎలాగైతే వస్త్రాలు విడిచిపెట్టేస్తున్నాము, లోపలికి వచ్చేసి ప్రభువా ప్రభుని ప్రార్థన చేస్తున్నాం. మరలా వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తున్నాం చెప్పండి? మరలా వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తున్నాం? వేసుకుని వెళ్ళిపోతున్నాం. మరలా ఇవన్నీ ఏమైతే విడిచిపెట్టామో మరలా ఆవరణ విడిచిపెట్టిన వెంటనే మరలా వాటిని తీసుకుని వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతా ఈరోజు పాట బాగా పాడాను అనుకో. మరొకరు ఈరోజు అయ్యగారు సరిగ్గా వాక్యం చెప్పలేదు. మరొకరు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? నీవు ఎప్పుడైతే దేవునికి వాక్యాన్ని విని నీ యొక్క దేవుని యొక్క ఆవరము లేదా ఆ గుమ్మము దాటిన వెంటనే మరలా నువ్వు ఏం స్టార్ట్ చేస్తున్నావు అంటే లోక సంబంధమైనటువంటి మాటలు స్టార్ట్ చేస్తున్నావు. నువ్వు పాట బాగా పాడావా లేదా అన్నది దేవుడు చూస్తున్నావు. మన వాక్యం బాగా చెప్పామా లేదా దేవుడు చూస్తున్నావు. కానీ నువ్వు దేవుని వాక్యానికి లోబడ్డావా? దేవుని ఎందుకు విశ్వాసం కలిగి ఉన్నావా? ఎన్ని మార్లు గద్దించినను విననివాడు హఠాత్తుగా మరణం పొందుతాడంట. చూడండి, ఎన్ని మార్లు గద్దించినను విననివాడు హఠాత్తుగా మరణం